నేను రాజకీయాలకు రావడానికి ప్రజల సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాలకు వచ్చాను తప్ప నేను నా సొంత పనులు చేసుకోవడానికి రాలేదు. ప్రజల పక్షాన నిలవడానికే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి ప్రజలు కూడా నన్ను అర్థం చేసుకోవాలని కూడా తెలియజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కొంతమంది ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు, అలాంటి వాడిని నేను కాదు. ప్రజల సమస్యలను తీర్చడానికి నేను రాజకీయాలకు వచ్చాను. ఇప్పుడు కూడా వారి సమస్యలను తీర్చడానికి నేనున్నాను. ఈరోజు నూకాపల్లి అంతర్గాం అర్బన్ కాలనీ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయ్యాయి. అవి శాంక్షన్ కొంతమందికి ఇచ్చాము, అవి కూడా అంత త్వరలో పూర్తి చేస్తాం. ఈరోజు ప్రభుత్వం నుండి అయితే 18,21,00,000 రూపాయల నిధులు కూడా శాంక్షన్ అయ్యాయి. అది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వారు కూడా ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేశారు. మేము ఎన్నో పనులు చేశాం. అందుకోసమే నేను ప్రజల సేవలు చేయడానికి నేను రాజకీయాలకు వచ్చాను. కాబట్టి నాపై దుష్ప్రచారాలు చేసినా నేను పట్టించుకోను. ప్రజల సేవలు చేయడానికి నేను ముందుకున్నానని కూడా తెలియజేసిన జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అందుకోసం నేను అందరు సహకారం తీసుకొని నిరంతరం కృషి చేసి ఇవాళ ఇక్కడ చేసాం. కొందరు మాట్లాడచ్చు ఇక్కడైనా అంతటా కాలే, ఖచ్చితంగా చెప్తున్నా. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది, కానీ జగిత్యాలనే ఎక్కువైంది. అట్లనే మెడికల్ కాలేజ్ అంతటా ఇచ్చింది. ఫస్ట్ పర్మిషన్ జగిత్యాలకే వచ్చింది. మెడికల్ కాలేజ్ చాలా చోట్ల పెట్టారు, బెస్ట్ ప్లేస్ జగిత్యాలే. కొందరు అబ్జెక్షన్ చేశారు, అయినా అక్కడే పెట్టచ్చు. అంటే ప్రజల కోసం, బీద ప్రజల కోసం దాపన కావచ్చు, బీద ప్రజల కోసం ఇక్కడ ఇండ్లు కావచ్చు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, మరి ఇవే కాకుండా అంతర్గాం గ్రామం, మా సగ్రామం, అక్కడ కూడా 56 ఇల్లు కట్టి ఒక్క సెప్టిక్ ట్యాంక్ లేదు, మోరీ లేని పరిస్థితి ఉంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇల్లు. కానీ ఒక ఇంటికి 6 లక్షల పని అయిపోయింది, కానీ 20,000ది లేక అయిపోయింది. అక్కడి కోసం కూడా ఒక 85 లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చినాం. మరి ఈ రకంగా ఇటు నూకపల్లి డబల్ బెడ్రూమ్ జగిత్యాల పట్టణానికి, అదేవిధంగా అంతర్గామ గ్రామానికి కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా ఇండ్ల మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లుగా పేరు మార్చారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా పేదవాళ్ళ గ్రామాలలో స్వస్థలం ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ స్థలాల్లో కట్టివ్వడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని కూడా మాట ఇచ్చాను తప్ప వాళ్ళు ఎవరో ఏదో అనుకున్నట్టు కాదు. తప్పకుండా కలిసి పనిచేస్తాం. మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ, నూకపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం. 2018లో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక 2.5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి, కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టిండ్రు. మహబూబ్నగర్లో అతిపెద్దది కట్టిండ్రు. మహబూబ్నగర్లోనే మా కాంట్రాక్టర్ మా బావగారు, మా అల్లుడు. సో వారు తీసుకొచ్చి అందరి సహకారంతో చేసినాం. ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది. ఒక్కొక్కసారి 30, 40, 40 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండేది. సంవత్సరం ఆగిపోయినాయి. ఒక్కొక్కసారి 40 కోట్లు ఆగిపోయినాయి. ఆ రకంగా 200 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా నీటిపారుదల శాఖ మా శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు, జలంధర్, రామారావు వీళ్ళందరూ కూడా కలిసి, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు, జలంధర్ గారు చాలా పనిచేసారు. నా మాట మీదకి వెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు. దీని ప్రకారం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకే కాకుండా గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించడం. కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి. మా మీద విశ్వాసం ఉంచి హెడ్ ఆఫ్ అకౌంట్ రాలేదు. ఇంతకుముందు చెప్పినా కదా, మంజూరు అని ఇచ్చిన పత్రం కానీ నాకు అకౌంట్ రాలేదు. బ్యాంకులో కదా అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెలిసినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో, వీళ్ళు బిల్లు కూడా రికార్డ్ చేయలేకపోయారు. దాదాపు 9 నెలలైంది. అయినా విశ్వాసంతో మీరే చూడండి, ట్యాంక్ కట్టిండ్రు, పైప్ లైన్లు వేసారు. నేను రెగ్యులర్గా అప్పుడున్న సిఎండి గోపాలరావు గారితో మాట్లాడడం, అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం, మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా 1-2 సార్లు కలిసిన. కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి. దాదాపు 3 నెలల కిందనే లెటర్ రాసింది. అప్పుడు ఇవి జరుగుతున్నాయి. కొన్ని ఈ టీయూఎఫ్ఐడిస్ నుంచి ఏవైతే 14 కోట్లు పెట్టామో ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని నుంచి, టీయూఎఫ్ఐడిస్ నుంచి, ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి
అవి ఇక్కడ పెట్టరాదు, ఇది గ్రామంలో ఉన్నదని చెప్పడంతో అవి ఆగిపోయినాయి. మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే ఇక్కడ ఇది నూకపల్లి గ్రామాలలో ఉన్నది కాబట్టి పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తా అని చెప్పి ఇండ్ల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నిన్ను గౌరవప్రదంగా ఉంచుతా, నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు ఓఎస్డీకి పిఎస్లకు చెప్పి నా చేతిలో 2 జీవోలు, ఒకటి 18,21,00,000 ఒకటి, 14,15,00,000 నీటి జీవోలు 2 ఇచ్చి కూడా పంపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మరొకసారి కూడా ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది, రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తా అనే విశ్వాసంతో ఇచ్చారు. ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉందంటారు. ఆనాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్దోటతో ఓడిపోయినా, తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన 5-6 రీట్ల నేను కొన్ని 2018లో నిరంతరం ఆ పేద ప్రజలకు గూడు కల్పించాలనే భావనతోటి నేను, మా కుటుంబ సభ్యులు, అధికారులు, నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా మూతికి బట్ట కట్టుకొని పనిచేసారు అధికారులు. మూతికి బట్ట కట్టుకొని నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చినాం, మీరు కూడా వచ్చింది. అనుకున్నది తప్పకుండా ఈ 2-3 నెలల్లో వాళ్ళందరికీ ఇప్పించేలాగా చేస్తా. ఈ 18 కోట్లది కూడా ఎట్లైనా ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మా మీద విశ్వాసంతో 200 కోట్ల వరకు అది 14 కోట్ల వరకు నీళ్ళు చేసిండ్రు. ఈ 18 కోట్లది కూడా ఈ 2,000 ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ కడితే వాళ్ళ ఇళ్లలో పోయే అవకాశం ఉంటుంది. ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో కావచ్చు, తర్వాత గెలిచిన తర్వాత చాలాసార్లు రావడం. నేను ఇన్ఛార్జిగా 2014 నుంచి ఉంటే 18లో అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తే కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు ఉండి 2018 మే నెలలో వెక్టర్ అనే కంపెనీ వాళ్ళు టెండర్ వేసి తీసుకోవడం జరిగింది. 4,000 ఇండ్లు కడతామని చెప్పి వెక్టర్ గ్రూప్ కంపెనీ. తర్వాత ₹1 కోటి పని కూడా చేయలేదు. 200 కోట్ల ప్రాజెక్ట్ దాదాపు చేయకుండా వదిలేసిపోయారు. నేను 18లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలాసార్లు వాళ్ళని కలిస్తే మాకు నష్టం వచ్చే ప్రాజెక్టు మీరు చేయమని చెప్పి వాళ్ళు చాలా రోజులు కూడా రాలేదు. 2018 మే నుంచి 18 పూర్తి అయిపోయింది, 19 పూర్తి అయిపోతుంది, 2020 కూడా పూర్తి అవుతుంది. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు నేను అధికారులందరినీ కూడా సహకారం తీసుకొని, ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ తీసుకొని అప్పుడున్న ప్రభుత్వ పెద్దలను కూడా ఒప్పించి మళ్ళీ కార్యక్రమాన్ని మా కుటుంబానికి మంచి మిత్రుడైన గౌరీ శంకర్ ఇన్ఫ్రా అనే ఒక పెద్ద కాంట్రాక్టర్, చాలామంది మాట్లాడుతుంటారు మా వియ్యంకుడు కాంట్రాక్టర్ అని చెప్పి, మధ్యలో జైచాలపల్లి అందరూ ఉంటారు. మా వియ్యంకుడికి బెస్ట్ ఫ్రెండ్ అంటే మా అల్లుడికి వాళ్ళు కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉండి వారి మిత్రుడు కలిసి రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 4,000 ఇండ్లు, అదేవిధంగా 520 ఇండ్లు వేరే కోటాలో కూడా కట్టేయడం జరిగింది. 20 ఇండ్లు ఇచ్చినాం. ఇంకా 800 ఇండ్లు మనకి ఇవ్వాల్సినవి కూడా ఉండేది. ఎలక్షన్ల కంటే ముందు మరి వాటికి నీళ్ళ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, సెప్టిక్ ట్యాంకులు లేవని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు చెప్పడంతో వారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు. కానీ డబ్బులు రాలేదు. అట్లీస్ట్ కాగితం మీద హెడ్ ఆఫ్ అకౌంట్ అంటే ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేస్తే బిల్ రికార్డ్ చేయాలంటే ఒక నంబర్ వస్తుంది, అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ కూడా రాలేదు. మనకు కదా బ్యాంకులో పైసలు వేయాలంటే బ్యాంకులో అకౌంట్ ఉన్నట్టు వాళ్ళు చేసిన పనికి ఇంత పని అయిందని చెప్పి మన నీళ్ళ వాళ్ళు చేయాలంటే రాలేదు. కానీ అయినా కానీ అదే ధైర్యంతో, నా మీద ఉన్న విశ్వాసంతో, నమ్మకంతో కాంట్రాక్టర్ గౌరీశంకర్ ఇన్ఫ్రా 14 కోట్ల పనులు, దాదాపు 10 కోట్ల పనులు పూర్తయిపోయాయి నీళ్ళే. అట్లనే కరెంటు వాళ్ళతో మాట్లాడితే నేను తప్పకుండా తీసుకొస్తా అంటే ప్రభుత్వం కూడా అప్పుడు మన ఎస్డిపి వాళ్ళు, డిస్కమ్ వాళ్ళు కొన్ని కరెంటు పైర్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి దాంతో పాటుగా చాలా పేమెంట్ కూడా పెండింగ్ ఉండింది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చే వరకు ఇంకా 29 కోట్లు ఒక్క ఇండ్ల మీదనే ఇదే గౌరీశంకర్ ఇన్ఫ్రా మా చుట్టాలు కాంట్రాక్టర్లు, అల్లుడు కాంట్రాక్టర్, ఇయ్యంపుడు కాంట్రాక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్కు 29 కోట్లు అది పెండింగ్. ఇటు 14 కోట్ల దాదాపు పూర్తవుతుంది.
నీళ్ళది కూడా పెండింగ్ ఉంది. ఈ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసిన విషయాలు ఈ మీడియా ద్వారా ఇప్పటికే చెప్పినాం. చాలాసార్లు అందరూ చూసినారు. దాదాపు 5 నెలల కింద నేను మధ్యలో కలిసినాం, మొన్న కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. అన్న సందర్భంలో మొదటిది ఉన్నమాట చెప్తా ఉన్నా, తొందరగా మా అధికారులు కూడా బాగా పనిచేసారు. మా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, మిగతా హౌసింగ్, రాజేశ్వర్ గారు ఒక తమ్ముళ్ళగా నిరంతరం పనిచేసి ఈరోజు రెవెన్యూ అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, బై నేమ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రభుత్వ అధికారులు అందరూ పనిచేయడంతో దాదాపులో పూర్తిగా వచ్చింది. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక 2000 ఇళ్ళకి ఇప్పటికి కూడా లాట్రిన్ పోతే సెప్టిక్ ట్యాంక్ మోరీ అనేది లేదు. మోరీ అనేది లేదు ఉండడం అనేది ఒక్క బ్లాక్లో 12 కుటుంబాలు అనేది చాలా కష్టం. మరి దాదాపు 7 నెలలు గడిచింది. నేను ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇండ్ల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను మొన్న హైదరాబాద్లో ఉంచుకొని 18,36,36,00,000 ఒకటి, అదేవిధంగా 14,15,00,000 నీళ్ళ కోసం, 14,15,00,000 నీళ్ళ కోసం, 18,21,00,000 ఈ బాత్రూమ్లకు, సెప్టిక్ ట్యాంకులు, మోర్ల కోసం, కరెంటు లైన్ల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్ని ఇళ్ళకు కూడా ఎలక్ట్రికల్ ప్యానల్స్ పెడతారు. సో దాదాపు నేను అనుకుంటున్నా మా అధికారులు కూడా పూర్తి సహకరిస్తూ ఉన్నారు. మరి ఎవరైనా ఒక కాంట్రాక్టర్ మళ్ళీ వీలైతే, ఎందుకంటే పోయినసారి ఒక్కొక్కసారి 30 కోట్లు 10 నెలలు, సంవత్సరం కూడా ఆగిపోయిండే. 30 కోట్లు, 40 కోట్లు ఒక్కొక్కసారి ఆగిపోయి ఉండే. నేను తిరిగి మెల్లగా ఇప్పించుకుంటా అంటే 30-40 కోట్లు ఆగిపోయింది. లాస్ట్లో చివరిగా 29 కోట్లు దాదాపు 10-12 నెలలు ఆగిన సందర్భంలో అప్పుడు రిలీజ్ అయినాయి. కొందరు డబ్బుల కోసం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినట్టు ప్రజల కోసం ప్రజల కోసం డబ్బులు వస్తేనే మరి కాంట్రాక్టర్ పనిచేస్తారు. ఇవాళ జగిత్యాల టౌన్లో 5 లక్షల పని చేయమంటే కాంట్రాక్టర్ ముందరికి వచ్చే పరిస్థితి లేదు. నిన్ననే కాంట్రాక్టర్లు అందరూ పోయి సీనియర్ నాయకునికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. మా అందరికీ డబ్బులు వచ్చేట్టున్నాయి. మరి అటువంటి సందర్భంలో కాంట్రాక్టర్లకు కూడా ఇక్కడ కూడా కష్టం ఉంటే మరి గౌరీశంకర్ ఇన్ఫ్రా వాళ్ళ సహకారంతో మా అల్లుడు వాళ్ళ కుటుంబం, నేను సహకారం తీసుకొని చేసినాం. మరి ఇప్పుడు కూడా ఇవి టెండర్ పిలుస్తారు, ఎవరైనా ఒక్కరితో తప్పకుండా చేయిస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉన్నది.